హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే రాఖీ ఫెస్టివల్ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మా మ్యాంగో తోటి స్టార్ట్ చేస్తున్నానండి వీడియో. రాఖీలు కొందామని షాప్కి వచ్చామండి. నా బిజీలో నేనుంటే మా మ్యాంగో తన టాయ్స్ వెతుక్కునే బిజీలో తనుంది. ఈ టాయ్ సెలెక్ట్ చేసుకుంది. ఇంకా నేను కూడా తక్కువే ఉంది కదా అనేసి తీసుకున్నాను. తనైతే ఎంత హ్యాపీ అయిపోయిందంటే, ఇది యూనికార్న్ది కిడ్డీ బ్యాంక్ అండి, చాలా బాగుంది అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నేను వెంటనే కొనేసాను అనమాట. దాంతోపాటు ఇగోండి ఇన్ని రాఖీస్ అయితే కొన్నాను. ఇన్ని రాఖీలు ఎవరికంటే మా తమ్ముడికి మా అక్క వాళ్ళు కట్టేవి నేనే కడతానండి. అక్కడ ఉన్న మా తమ్ముడికి మా అక్క వాళ్ళు నా తరపున కట్టేస్తారు. అలాగా ఎవ్రీ ఇయర్ కూడా అలవాటు అయిపోయిందండి. దగ్గర ఉంటేనేమో ఒకేసారి అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ అయితే అందరం కలిసి వరలక్ష్మి వ్రతం అప్పుడు మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఆ వీడియోస్ కూడా పెట్టాను నేను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమో ఇలాగా విడివిడిగా కలిసి వస్తే అలాగా ముందే అందరం ఒక చోట కలుసుకొని చేసుకుంటామండి. 2-3 పండుగలు కలిసి వస్తే హాలిడేస్ కూడా వస్తాయి కదా. ఇంకా మ్యాంగో అయితే తన కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసేస్తుందండి. వాళ్ళ డాడీ 200 ఎంత ఇచ్చారనుకుంటా, అది వేసేసి కింద మూత ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి చూడడం అయిపోయింది. తన హ్యాపీనెస్ చూడండి ఎలా జంప్ చేస్తుందో. కార్ ఏమో మూవ్ అవుతుంది, తను అలాగే జంప్ చేస్తూ ఉంది. మనీ వేసింది అండ్ కింద అది కూడా ఓపెన్ చేసి చూసేస్తుంది నిండిపోయిందా ఏంటి అనేసి. పిల్లలకి ఇలా చిన్న చిన్నవి కనిపిస్తే భలే ఉంటుంది కదండి. వాళ్ళ సంతోషానికి మనం కూడా హ్యాపీ అయిపోతాం కదా. ఇంక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మ్యాంగోని ఇక్కడ డ్రాప్ చేసేసి నేను ఇంకో దగ్గరికి వెళ్ళాలి. రాఖీ అయితే మార్నింగ్ కట్టకూడదని చెప్పారండి. ఆఫ్టర్ 2 తర్వాత కట్టుకోమని చెప్పారు. ఇంకా నేను మధ్యాహ్నం ఎందుకనేసి ఈవినింగ్ 4కి అలాగా కడదామనేసి మార్నింగ్ అయితే కట్టలేదు మా తమ్ముడికి రాఖీ. మా అమ్మ అయితే మ్యాంగో కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుందండి. రోజు చూసినా కానీ ఏంటో 10 రోజులకు ఒకసారి చూసినట్టుగా ఫీల్ అవుతుంది. మ్యాంగో కూడా అలాగే ఎప్పుడు మమ్మీకి సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. టాయ్ కొనుక్కుంది కదా, వెనకాల పెట్టుకొని అమ్మమ్మని సర్ప్రైజ్ చేస్తాను అనేసి వెళ్తూ ఉంది. మా అమ్మ అయితే మంచిగా రాఖీ ముగ్గు వేసి మంచిగా ముగ్గులు అయితే పెట్టిందండి. ముగ్గులు అవన్నీ బాగా పెడుతుంది మమ్మీ. ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ థీమ్ లాగా వేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయి సాయి కృష్ణ జ్యువెలరీ అనేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉందండి, అక్కడికైతే వచ్చేసాను. ఇతను నాకు తెలిసిన అతనండి, ఒక 6 ఇయర్స్ నుంచి తెలుసు. నేను ప్రీషియస్ బీట్స్ జ్యువెలరీ అలాంటివన్నీ కూడా ఈయన దగ్గర తీసుకుంటానమాట. సో ఈ మధ్య మా అపార్ట్మెంట్లో అక్క వాళ్ళందరికీ కూడా చెప్తే ఇంకా వాళ్ళందరితో కలిసి షాపింగ్కి అయితే వచ్చాము. నేనైతే ఇవి తీసుకున్నానండి. ఈ కోరల్ బీడ్ చైన్ ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ అయితే చెప్పట్లేదు. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తే మీ అందరూ కూడా ఖచ్చితంగా తిడతారు నన్ను. కానీ బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువకి వచ్చాయండి. ఇవి మోజనైట్ బ్యాంగిల్స్ అంట. బేసిక్గా ఉండడమే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనకు డిస్కౌంట్ ఎలాగో ఉండనే ఉంది కదా. నాకైతే బాగా నచ్చాయి. ముందు రోజు వచ్చి చూసి అక్కడే పెట్టేశాను అనమాట, ప్రైస్ చూసి భయపడి. ఇంకా నాతో పాటు మాధురి అక్క వచ్చారండి, మా కింద ఉంటారు. తనైతే ఇది తీసుకున్నారు. ఈ నెక్ సెట్ అయితే మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరం కొనుక్కున్నామండి, నేను తప్ప. నేనైతే ఎక్కువ వేసుకోను అనమాట, అందుకే నేను ఇలా బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ అయితే నా దగ్గర పెండెంట్స్ ఉన్నాయండి గోల్డ్వి, అవి వేసుకుంటాను, అందుకే బీడ్స్ తీసుకున్నాను. మామ్ అండ్ డాటర్ కాంబో లాగా నాకు మ్యాంగోకి కలిపి తీసుకున్నాను. అండ్ ఈ 2 లావెండర్ షేడ్స్లో ఒక షేడ్ అయితే తీసుకుందామని చూస్తున్నానండి. బ్లూయిష్ షేడ్ ఉంది కదా, అదైతే తీసుకున్నాను. 3 లైన్స్ తీసుకొని 2 లైన్స్ కస్టమైజ్ చేయించాను. అండ్ ఈ పర్పుల్ బీడ్స్ అయితే మేము ప్రీవియస్ డే వచ్చి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకో అక్క వాళ్ళు తీసుకున్నారు, మా అపార్ట్మెంట్లో అక్క వాళ్ళే. అవే తీసుకుందామని వచ్చేసి వేరే షాపింగ్ కూడా చేసామండి. ఇద్దరు 2 సెట్స్ తీసుకున్నారు, మాధురి అక్క అండ్ వాణి అక్క. బాగున్నాయి కదండి. ఈ జ్యువెలరీ అంతా కూడా వేరు రోజుల్లో తీసుకున్న క్లిప్పింగ్స్ అన్నీ ఒక్క చోట ఉంటాయి అనేసి ఒకే దగ్గర పెట్టేస్తున్నాను.
ఇతని దగ్గర చాలా ఫైన్ క్వాలిటీ బీడ్స్ ఉంటాయండి. అండ్ పెండెంట్స్ కూడా మనకి మంచి డిస్కౌంట్ ఇస్తాడు. అండ్ అవి చాలా ఎక్కువ రోజులు మంచి లైఫ్ ఉంటాయండి. అంటే కలర్ షేడ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఉంటాయి. పిచ్చి పిచ్చివి తక్కువ రేటువి అయితే ఇతను సేల్ చేయడు. నాకు అదొక్కటి మంచిగా అనిపిస్తుంది. నేను అందుకే ఎక్కువగా బీడ్స్ కలెక్షనే ఇతని దగ్గర ఇష్టపడతాను. అంటే నేను బీడ్స్ చూస్ చేసుకుంటాను. వేరేవి వేసుకునే వాళ్ళైతే వేరేవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతని దగ్గర క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది. నేను గోల్డ్లో చేయించుకున్న బీడ్స్ ఇంకా మా అక్క వాళ్ళు ఇలా చాలామందికి అయితే ఇతను ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ అవి చాలా రోజుల నుంచి వాడుతున్నాం కాబట్టి బాగున్నాయి అనేసి ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదులేండి, జస్ట్ నా పర్సనల్ రివ్యూ అంతే. ఇప్పుడేమో ఇతను రాఖీ చేస్తున్నాడండి. రాఖీ కూడా ఒక ఆమె వచ్చేసి కస్టమైజ్ చేసుకుంటుంది ఈ బీడ్స్ తోటి. ఇవేమో స్వారోస్కీ పర్ల్స్ అనమాట. అండ్ సమ్ పర్పుల్ బీడ్స్. ఈ బీడ్స్ పేర్లు అయితే నాకు పెద్దగా ఐడియా లేదండి. మోనాలిసా బీడ్స్, కర్బూజా బీడ్స్, ఇలా చాలా బీడ్స్ అయితే ఉంటాయి. ఈ నెక్ పీస్ ఇంకో అక్క తీసుకున్నారు, కృష్ణవేణి అక్క. ఇంకా మేమందరం తీసుకున్న బీడ్స్ కలెక్షన్ అంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ ఇక్కడే ఇంక్లూడ్ చేస్తున్నానండి, మీ అందరికీ అర్థమవుతుంది అనేసి. నేను ఈ పర్ల్స్ కూడా తీసుకున్నానండి. ఇవి స్వారోస్కీ పర్ల్స్. నాకు పర్ల్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం అండి. సో ఆ పర్ల్స్లో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా శాంతి ఆంటీ అయితే ఈ బీడ్ సెట్ తీసుకున్నారు. సీ గ్రీన్ బీడ్స్ తోటి ఉన్న నెక్ సెట్ ఒకటి, అది కూడా చాలా బాగుంది. ఇంకా షాపింగ్ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముడికి రాఖీ అయితే కట్టానండి. వీడియోస్ తీయలేదు, లాస్ట్లో ఫొటోస్ ఉన్నాయి, అవి ఇన్సర్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఇంక ఇప్పుడైతే రాఖీ కట్టేశాను కదా, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా తమ్ముడు వస్తా అన్నాడండి. వాడు కొండాపూర్లో ఉంటాడు. సో అక్కడ నుంచి వస్తాను అన్నాడు. ఏ టైం అయినా సరే వస్తానక్క అని చెప్పాడు. ఇంక ఈ లోపల నేను ఇంటికి వెళ్ళి కాస్త అన్నీ క్లీన్ చేసుకొని, అంటే ఇల్లంతా సర్దుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాంగోకేమో మురుకులు కావాలి అనేసి చాలా రోజుల నుంచి అడుగుతుందండి. ఇవాళ కొంచెం టైం దొరికింది, అవి కూడా చేద్దామనేసి అమ్మ నేను ఇద్దరం ఇంటికైతే వస్తున్నాము. మురుకులు కూడా చేశానండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు మురుకులు చేసే వీడియో పెట్టాను కాబట్టి ఇప్పుడైతే ఏమీ ఇంక్లూడ్ చేయలేదు వీడియో. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడండి. వాడు వచ్చేసరికి 8:39 అలా అవుతుంది. వర్షం బాగా పడుతుంది. ఇంకా కుక్కడపల్లిలో మా కజిన్ ఒక ఆమె ఉంది, తన దగ్గరికి వెళ్ళి రాఖీ తనతో కూడా కట్టించేసుకొని తర్వాత నా దగ్గరికి అయితే వచ్చాడు. ఇంకా స్వీట్స్, దీపారాధన అన్నీ రెడీ పెట్టుకొని హారతి ఇవ్వడానికి మా వినయ్ని కూడా కూర్చోమన్నాను. ఇంకా రాఖీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్ అండ్ అలాగే గిఫ్ట్స్ కదండి. ఆ గిఫ్ట్స్ కూడా మనం ఎంత పోట్లాడి గొడవ పెట్టుకొని డిమాండ్ చేసి తీసుకుంటాం కదండి, అది మన హక్కులాగా ఫీల్ అవుతాం కదా. అంత ఫోర్స్ అయితే చేయనులేండి ఎప్పుడు. చిన్నప్పుడైతే గొడవ పడే వాళ్ళం, కానీ ఇంక ఇప్పుడైతే ఎవరి పనులు వాళ్ళే కదా. తమ్ముళ్ళు కూడా అందరూ జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఎంతో కొంత ఇస్తారు, మేమైతే హ్యాపీగా తీసుకుంటాము. వద్దు, నో అనే మాట మాత్రం చెప్పాం కదండి. అదేంటో తమ్ముళ్ళు ఇచ్చే ఎంత అమౌంట్ అయినా, కొంతైనా ఎక్కువైనా ఎంతైనా కానీ అదొక మంచి హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. ఈసారి మాత్రం గట్టిగానే వచ్చాయిలేండి మనీ, వాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా. సో ఆ మనీతోటే నేను ఈ ఇయర్ షాపింగ్ కూడా చేశానండి. లేకపోతే అంత ధైర్యంగా బీడ్స్ అవన్నీ కొనేదాన్ని కాదు. రాఖీ తర్వాత కొన్నవేనండి ఆ బీడ్స్. అందరూ కొనుక్కున్నాక, మా అక్క వాళ్ళు, అపార్ట్మెంట్లో అక్క వాళ్ళు అందరూ కొన్నాక నేనైతే తీసుకున్నాను. తమ్ముడు వాళ్ళు ఇచ్చిన మనీతో కొన్నావు కాబట్టి మంచిగా గుర్తుగా ఉంటాయి అనేసి అలా తీసుకున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే ఏం తెచ్చాడో ఏంటో బాక్స్ అయితే తీసాడండి బయటికి. తీరా చూస్తే పుల్లారెడ్డి స్వీట్స్ అనమాట. నేనేమో ఇక్కడ షాప్కి వెళ్ళి తెచ్చాను, నాకు అంత టైం కూడా లేదు. గులాబ్ జామ్ పెట్టక్క అంటే ఇంకా గులాబ్ జామ్ తినిపించేశాను. వాడు కూడా నాకు కొంచెం తినిపించేశాడు. నాకైతే స్వీట్స్ అన్నిట్లో కాజు కట్లీ ఇష్టం అండి. కాజు కట్లీ అనుకుంటా అదైతే తెచ్చాడు, అది కూడా పుల్లారెడ్డి దగ్గర నుంచి.
ఎప్పుడు వచ్చినా కానీ నా దగ్గరికి పుల్లారెడ్డి స్వీట్స్ కనిపిస్తే తప్పనిసరిగా తీసుకొస్తాడండి. ఏదో ఒక స్వీట్, ఏదో ఒకటి కాదులేండి, అదొక్కటే ఎక్కువగా తెస్తాడు. నాకు బాగా ఇష్టము. దాంట్లో కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కాజు కట్లీలో, అందుకే నాకు ఇష్టం అనేసి అదే తీసుకొస్తాడు ఎక్కువగా. సో అలాగా మా తమ్ముడైతే ఈసారి నాకు సర్ప్రైజ్ చేశాడు. అండ్ ఇప్పుడేమో వసూలు టైము. మా పక్కన మా వారు ఉంటేను నేను అదే చెప్తున్నాను, నాని వసూలు టైం అనేసి. ఇంకా హ్యాపీగా గిఫ్ట్స్ అన్నీ తీసేసుకొని రాఖీస్ అయితే చూపిస్తున్నాను. అందరం కట్టినవి అందరికీ ఫొటోస్ కూడా సెండ్ చేసి, ఇగో మీవి కట్టేసాను అక్క అనేసి చెప్పేశాను. అండ్ మా తమ్ముడు నా కోసం డైరీ మిల్క్ కూడా తెచ్చాడండి. ఇంకా అవి వెంటనే ఓపెన్ చేసేసి ఒక్క స్వీట్ అయితే తినేసేయాలి అర్జెంటుగా. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయండి. నేను తినను కానీ ఎందుకో కానీ స్వీట్ క్రేవింగ్స్ అయితే బాగా ఉంటాయి. కాజు కట్లీ ఉంటే మాత్రం 4, 5 తినేస్తాను, అంత ఇష్టం నాకు. పుల్లారెడ్డి అంటే ఇంకా ఇష్టము. అందుకే ఎప్పుడైనా పుల్లారెడ్డి ముందు నుంచి వెళ్తే మా తమ్ముళ్ళు కానీ మా వారైతే తప్పనిసరిగా తెస్తూ ఉంటారు నాకు. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.